సంగీతం నాకు పెద్దగా తెలియదు. ఇంతమంది మేధావుల మధ్య, సంగీత మేధావుల మధ్య నేనేం మాట్లాడతాను. అయితే రామాచారి చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి పిల్లల్ని తను తయారు చేసి వదులుతున్నాడు. కొన్ని వందల మందిని వదిలేసాడు. సో ఇప్పుడు సుమలత గారు అన్నమాచారి కీర్తనలతో పిల్లల్ని వదులుతున్నారు. ఒక 1 ఇయర్లోనే ఆన్లైన్లో ఇంతమందిని తయారు చేశారంటే ఆ పిల్లల్ని అభినందించాలి. పిల్లల కంటే ముందు పిల్లల తల్లిదండ్రులను అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పిచ్చి పాటలు పాడకుండా అన్నమయ్య కీర్తనలు పాడిపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించినాక ఆ పిల్లలకి నేర్పించాలనుకోవటం ఒకటి. చాలామంది 1 ఇయర్లో సంగీతం రావటం ఇంపాసిబుల్ అయినా కూడా వాళ్ళ పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు. ముందు అట్లీస్ట్ భాష మాట్లాడుతున్నారు. పదాలు పలకటమే కష్టం. పదం పలికితే చాలు. వాళ్ళు పాడలేదని కొంతమంది కంగారు పడక్కర్లేదు. వాళ్ళ సంగీతం రాలేదేమో అని టెన్షన్ అక్కర్లేదు. బట్ భాష వస్తుంది. ఇవాళ సంగీతం నేర్చుకుంటే సంగీతంతో పాటు సంస్కారం వస్తుంది, తర్వాత సాహిత్యం వస్తుంది, తర్వాత సమాజం మీద ఒక ఆలోచన వస్తుంది పిల్లలకి. ఈ వయసులోనే వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్లో ఎథిక్స్ క్లాసులు కానీ వేరే ఏ రకమైన మంచి మాటలు చెప్పడం అనేది పోయింది. సో అన్నమాచార్య కీర్తనలు కానీ ఈవెన్ సంగీతం, ఏ సంగీతం నేర్చుకున్నా కానీ సంగీతంలో మంచి మాటలు చెప్తారు, మంచి సంగీతం చెప్తారు. ముందు మనసు ఫ్రెష్గా ఉంటుంది. ఈ చెడు ఆలోచనల నుంచి దూరం అవటానికి సంగీతం చాలా మంచిది అవుతుంది. సో ఈ సంగీతం నేర్పిస్తున్న ఈ అందరికీ, ఇంతమంది పెద్దవాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను అనుకోని అతిథిని ఇక్కడ అనుకోకుండా అమ్మాయి కావ్య అక్కడ రమ్మంటే ఏదో పొరపాటు నీకు వెళ్తా ఒక 5 నిమిషాలు కలుద్దాం లోపలికి వచ్చాను. సో అనుకోకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ. మీరు రావడం మాకు ఎంతో సంతోషం సార్. చాలా సంతోషం సార్, చాలా సంతోషం.